బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రభావతి ఇంకా మీనాకి, ఏ మీనా, వంట అయిందా? నేను చెప్పిన కూరలన్నీ వండావా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మీనా, అత్తయ్య ఎందుకలా అరుస్తున్నారు? నాకేమీ చెవులేదు. మీరనే అన్న మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి. అలా అరవకండి. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావేంటి? నాకు తెలిసే నీ పొగరు, అలాగే బిల్డప్, ఆ బాలుగాని చూసుకునేగా రెచ్చిపోతున్నావు. అత్తయ్య, నేనెప్పుడు కూడా అలా చేయను. మీకు కూడా ఆ విషయం బాగా తెలుసు. కానీ ఏదో ఒకటి నన్ను అనాలని, తిట్టాలని, ఇలా నన్ను మాటలతో ఇబ్బంది పెట్టాలనే మీరు అనుకుంటూ ఉంటారు. ఏంటే అంటే డైరెక్ట్గా నేను నిన్నేమీ అనలేను, ఇలా ఇండైరెక్ట్గానే అనగలనని చెప్తున్నావా ఏంటి? ఆ విషయం మీకే బాగా తెలుసు నాకంటే అని మీనా అంటుంది. ఇక ప్రభావతి మనసులో, ఏంటిది, నేను దీన్ని బాగా పంచేయించి వాళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేద్దాము అనుకుంటే, ఇది నేను ఎన్ని పనులు చెప్పినా తల ఊపుతూ చేస్తూనే ఉంది తప్ప పని చేయను అందేంటి? ఇంట్లో గొడవలు రావేంటి? దీన్ని ఎలా ఇంట్లోంచి పంపించాలో అస్సలు అర్థం కావట్లేదే అని ప్రభావతి అనుకుంటూ ఇక ఒక్కసారిగా నడుస్తూ ఉన్న ప్రభావతి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా, ఏ మీనా, మీనా అని గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. మీనా గబగబా, ఆంటీ, అత్తయ్య, అత్తయ్య అంటూ అక్కడికి వస్తారు. ఇక రాగానే మీనా ప్రభావతిని పట్టుకుంటుంది. ప్రభావతి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక సత్యం, ఏమైందమ్మా మీ అత్తయ్యకి? తెలీదు మావయ్య, ఉన్నట్టుండి అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయారు అని అనగానే ఇక అప్పుడే మనోజ్ ఇంకా రవి, బాలు కూడా వస్తారు. ఇక బాలు అయితే, ఏమైంది అమ్మకి అని టెన్షన్ పడుతూ అడుగుతాడు. ఏమరా, మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అదేంటి, లక్షవతి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఇలా ఎలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటే ఇక సత్యం, ఈ మాటలన్నీ కాదు, ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పేసి ప్రభావతినైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక ప్రభావతిని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అక్కడ డాక్టర్స్ అయితే ప్రభావతిని చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి అందరూ బయట ఉంటారు. ఇక బాలు, నాకు తెలిసి బాగా తినేసి ఉంటుంది, బీపీ ఎక్కువైపోయి కింద పడిపోయి ఉంటుంది, అదేనే కదా మీనా అని వెనకాలనే ఇక సత్యం, బాలు నువ్వు ఊరుకోరా కాసేపు అని చెప్పి అంటూ ఉంటే ఇక మనోజ్ అయితే, కొంపతీసి అమ్మకేమైనా అయిందా ఏంటి? అమ్మకు గనుక ఏమైనా అయితే నా పని అయిపోయినట్టే. అసలే నాకు ఉద్యోగం కూడా లేదు. వీళ్ళందరూ కలిసి నా మీద, బాబోయ్, అమ్మకేం కాకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే శృతి, ఆంటీ, అవి ఆంటీకి బీపీ షుగర్ ఉన్నాయా ఏంటి? అవి బాగా ఎక్కువగా ఉన్నాయా ఏంటి అని అనగానే శృతి, మామూలుగా అమ్మకి బీపీ వచ్చింది, అది కూడా ఈ మధ్యనే, మన పెళ్ళయ్యాక. అవునా, అయితే ఆంటీకి బీపీనే ఎక్కువై ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహిణి ఏమో అప్పుడే డాక్టర్ రావడంతో, మావయ్య గారు అదిగోండి డాక్టర్ వచ్చారు. డాక్టర్, ప్రభాకేం కాలేదు కదా? తను ఉన్నట్టుండి ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం ఇదే మొదటిసారా? అంతకు ముందు కూడా ఇలా జరిగిందా? లేదు డాక్టర్, నా భార్య ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా, అయితే తనకి కొన్ని టెస్టులు చేయాలి. ఆ టెస్టులు చేశాక రేపు మేము తన కండిషన్ ఏంటా అన్నది చెప్తాము. ఇప్పుడు పేషెంట్ని అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు అని అనగానే ఇక సత్యం అలాగే అందరూ కూడా లోపలికి వస్తారు. ఇక ప్రభావతిని, ప్రభా, ఏమైంది, ఎందుకు ఇలా కళ్ళు తిరిగి పడిపోయావు? ఏముంది, మీ ముద్దుల కోడలు మీనా ఉందిగా, అదే అదే నన్ను బీపీ తెప్పించి నాతో అర్పించి ఇలా అయ్యేలా చేసింది అని అనగానే ఇక మీనా, అత్తయ్య నేనా అని అంటూ ఉంటే ఇక బాలు, ఈ లక్షవతికి బాగా అలవాటేగా లేనిపోయినవన్నీ నా భార్య మీద నెట్టేయడం, ఇంట్లో పనులన్నీ చేయించుకోవడం, లాస్ట్కి తన మీదే పట్టం అని అనగానే ఇక సత్యం, ఇది హాస్పిటల్, ఇండ్లు కాదు, ఎందుకు అలా అరుచుకుంటున్నారు? ముందు ఇంటికి వెళ్దాం పదండి. అది కాదండి, నాకెందుకు ఇలా అయిందో డాక్టర్లు చెప్పారా? రిపోర్ట్ రేపు ఇస్తానని చెప్పారు, ముందు మనం వెళ్దాం పదండి అని సత్యం అయితే ఇక ప్రభావతిని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత డాక్టర్ అయితే సత్యాన్ని హాస్పిటల్కి పిలిపిస్తుంది. ఇక సత్యం హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయింది, ఇంకొక కిడ్నీ కూడా పాడైపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకనే తన కాళ్ళు వాయడం, అలాగే కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి. కిడ్నీ మారిస్తేనే తను ప్రాణాలతో ఉంటుంది అని అంటారు. ఆ మాటలకి సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పటికిప్పుడు నా భార్యకి కిడ్నీ ఎలా డొనేట్ చేస్తారు అని అనగానే, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తనకి కిడ్నీ ఇస్తే తనకి బ్రతికే అవకాశం ఉంటుంది అని అనగానే సత్యం ఇక ఆ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంతలోకి బాలు, మీనా ఇద్దరు కూడా
ఫ్రూట్స్ అలాగే కావాల్సిన వస్తువులన్నీ ఇంటికి తీసుకొని వస్తారు. ఇక మీనా అయితే ఏంటో అత్తయ్యకి ఎప్పుడు ఇలా కాలేదు, ఎందుకు ఇలా అయిందో ఏంటోనండి. మీనా, నువ్వేం కంగారు పడద్దు, ఎక్కువగా తినడం వల్ల ఆ బీపీతో పడుంటుంది, అంతకు తప్ప ఆ లక్షవతి ఒంటికి ఏమీ రాదులే. అయినా ఇవన్నీ ఆంకోసమేగా తీసుకెళ్తున్నాం, నీరసమైనా ఉన్నా తగ్గుతుందిలే అని అంటూ ఉంటాడు. ఇక రోహిణి అయితే మనోజ్తో, మనోజ్, ఆంటీ నిన్న కళ్ళు తిరిగి పడిపోయారం చూసావు కదా, ఆంటీ కోసం ఓఆర్ఎస్ అలాగే ఇంకొంచెం ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి రా. అయ్యో రోహిణి, నేను ఆల్రెడీ బయలుదేరిపాను, మన వీధి చివరే ఉన్నాను, ఇప్పుడు అవన్నీ తీసుకురావడానికి నాకు కుదరదు అని మనోజ్ అయితే కాల్ కట్ చేస్తే, ఏంటి తెచ్చేది, జోబులో చిల్లి కవ్వ కూడా లేదు, ఇవన్నీ నేనెలా తీసుకురాగలను అని మనోజ్ అయితే అనుకుంటాడు. ఇక రోహిణి ఎప్పుడు మనోజ్ ఏం తీసుకురమ్మన్నా తీసుకురాడు, ఇంటికి పెద్ద కొడుకు, ఇంటి బాధ్యతని చూసుకోవాల్సింది తనే, కానీ ఎప్పుడు కూడా ఏది పట్టించుకోడు అని రోహిణి ఇక మనసులో అనుకుంటుంది. ఇంతలోకి అప్పుడే సత్యం ఇంటికైతే వస్తాడు. బాలు అలాగే మీనా ఫ్రూట్స్ అలాగే అన్నీ తీసుకొని వస్తారు. అత్తయ్య, ఫ్రూట్ జ్యూస్ తాగండి, కళ్ళు తిరిగి పడిపోయారు నిన్న కూడా అని మీనా అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఎల్లవే, నీ మొహం చూస్తేనే ముందు నాకు బీపీ వస్తుంది, దాంతోనే నేను చస్తాను కూడా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని మీనాని గసిరేస్తుంది. ఇక రోహిణి, ఆంటీ మీకు ఓఆర్ఎస్ తీసుకొచ్చాను, తాగండి ఆంటీ. అమ్మ రోహిణి, నా బంగారం లాంటి కోడళ్ళు, మీరు నా పక్కనుంటే నాకేం కాదమ్మా అని అంటూ ఉంటే ఇక సత్యం డల్గా ఉండడం చూసి మనోజ్, నానా ఏమైంది, అమ్మ హెల్త్ రిపోర్ట్ ఈరోజు ఇస్తానని డాక్టర్ చెప్పారు కదా, మీరు డాక్టర్ చెప్పిన మాట వచ్చినప్పటి నుంచి డల్గా ఉన్నారు, ఏమైంది? ఇంకా బాలు, నాన్నా ఏమైంది, అలా ఉన్నావేంటి అని వెనకాలే, ప్రభాకి 2 కిడ్నీలు పాడైపోయినాయి అంట, వెంటనే కిడ్నీ సర్జరీ చేసి కిడ్నీ మార్చాలని చెప్పారు అని వెనకాలే ఒక్కసారిగా ప్రభా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు అంటుంది, నా కిడ్నీలు పాడైపోయినాయా అని ప్రభావతి ఏడుస్తూ ఉంటే, ప్రభా ఎందుకు అలా ఏడుస్తున్నావు, కిడ్నీ లేనంత మాత్రాన ఏం కాదులే అని వెనకాలే ఇక బాలు, అయ్యో ఇంత పనైందా అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సత్యం, ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా నీకు కిడ్నీ ఇస్తే ప్రాబ్లం లేదని చెప్పారు అనగానే ఇక ప్రభా ఏంటండి అంటున్నారు, అవును మన ఫ్యామిలీలో ఎవరైనా నీకు కిడ్నీ ఇస్తే నీకు ఎటువంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు చెప్పారు అని అనగానే, అవునా, అయితే నా ముద్దుల కోడలు రోహిణి నాకు ఖచ్చితంగా కిడ్నీ ఇస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక రోహిణి అయితే, ఆంటీ అది నేను నా కిడ్నీ మ్యాచ్ అయితే నేను ఇస్తాను ఆంటీ అని అంటుంది. ఇక మీనా ఏదో అనబోతూ ఉంటే, నోర్బై నువ్వు మాట్లాడకు అని చెప్పి మీనా నోరైతే మోయించేస్తుంది. ఇక శృతి, రవి ఇలాంటివంటే నాకు చాలా భయం, నీకు తెలుసు కదా శృతి, ఇప్పుడు మమ్మీ కిడ్నీతో నీది మ్యాచ్ అవ్వాలి కదా అని చెప్పేసి అంటాడు. ఇక రెండో రోజు హాస్పిటల్కి అయితే వెళ్తారు. ప్రభావతి కిడ్నీకి ఇక రోహిణి కిడ్నీ అలాగే మీనా కిడ్నీ మ్యాచ్ అవుతుంది. ఇక డాక్టర్ వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరైనా కిడ్నీ డొనేట్ చేసే అవకాశం ఉంది అని అనగానే ఇక రోహిణి అయితే, బాబోయ్ ఇప్పటికే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఇప్పుడు కిడ్నీ కూడా ఆంటీకి డొనేట్ చేస్తే ప్రభావతి ఖచ్చితంగా నా కోడలు రోహిణి నాకు కిడ్నీ ఇస్తుంది అని అంటూ ఉంటే ఇక రోహిణి, ఆంటీ సారీ ఆంటీ, నేను మీకు కిడ్నీ ఇవ్వలేను, ఎందుకంటే నాకు తర్వాత మనోజ్కి నాకు పిల్లలు పుడతారు, అప్పుడు మళ్ళీ నాకేమైనా ప్రాబ్లం అయితే అందుకే నేను ఇవ్వను ఆంటీ అని అయితే అంటుంది. ఒక్కసారిగా మీనా, డాక్టర్ నేను మా అత్తయ్యకి కిడ్నీ ఇస్తాను, మీరు నా కిడ్నీ మా అత్తయ్యకి ఇవ్వండి అని అనగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న బాలు సత్యం అందరూ కూడా షాక్ అయిపోతారు. ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ప్రభావతిని బెడ్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్తారు. మీనాని కూడా లోపలికి తీసుకెళ్తూ ఉంటే బాలు, నీకేం అవదు మీనా, నేనున్నాను కదా అని ధైర్యం చెప్తూ ఉంటే ఇక సత్యం, చూసావా ప్రభా, నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంతో గారాబాగా చూసుకున్న నీ కోడళ్ళు, నీ డబ్బున్న కోడళ్ళు నీకు ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు, కానీ ఈ ఇంటి పనంతా చేయిస్తూ ఎప్పుడు తిడుతూ ఉండే మీనానే ఈరోజు నీకు కిడ్నీ ఇచ్చింది, ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా ప్రభ చాలా బాధపడుతుంది. ఇంతలోకి మీనా అయితే ప్రభావతికి కిడ్నీ అయితే డొనేట్ చేస్తుంది. ఇక ప్రభావతికి కిడ్నీ ఆపరేషన్ అయినాక ఇంటికి తీసుకొని వస్తారు. ఇక మీనా కూడా ఇంటికి వస్తుంది. కానీ ప్రభావతి ఎలా అయితే ఉందో మీనా మాత్రం ఇంట్లో పనులన్నీ ఇక కిడ్నీ ఆపరేషన్ అయినా చేస్తూ ఉంటే రోహిణి శృతి మాత్రం ఏమి చేరు. ప్రభావతి ఏడుస్తూ ఇక ఒక్కసారిగా బీరువాలో ఉన్న మీనా నగలు తీసుకొని ఇక బాలు చేతికి ఇచ్చి, నన్ను క్షమించరా బాలు, నీ పెళ్ళం నగలు తీసుకొని అందరి ముందు అవమానించాను,
ఈ నగల మీద పూర్తి హక్కు మీనాకి ఉంది. అవును, ఈ నగలు నా డబ్బుతో నేను చేయించినవి కాదు. మీ నాన్న డబ్బుతో కూడా చేయించినవి కాదు. ఈ ఇంటి ఖర్చులకు నువ్వు ఇచ్చిన డబ్బులే ఈ నగలు చేయించాను. అవును మీనాకి, నీ చేతులతో నువ్వే ఈ నగలు ఇవ్వు. ఎందుకంటే ఈ డబ్బుతో చేయించినవి నువ్వు అని ప్రభావతి చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం.